హలో గైస్, మనకి రీసెంట్గా టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా. అయితే ఈ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత మరి ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ మీడియా మీద, అలాగే మరి పాకిస్తాన్ క్రికెటర్స్ మీద కూడా కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే మనకి రీసెంట్గా చూసుకుంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ మనకి మొన్నటిదాకా కూడా ప్రసారం అయ్యేది మనకి. అయితే ఇప్పుడు చూసుకుంటే అది ఇక్కడ ప్రసారం కాకూడదు అని చెప్పేసి సో మరి ఇండియన్ గవర్నమెంట్ దాన్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో దానివల్ల వాళ్ళకి ఎంత లాస్ అనేది మీ అందరూ తెలిసిందే. అయితే అది పక్కన పెడితే మనకి యూట్యూబ్లో చూసుకుంటే షోయబ్ అఖ్తర్కి ఒక ఛానల్ ఉంది. సో అతని ఛానల్ చూసుకుంటే మరి ల్యాక్స్లో వ్యూస్ వస్తూ ఉంటాయి ప్రతి వీడియోకి కూడా. సో మరి అతను ఛానల్ కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రైజ్ అవ్వచ్చు, అసలు అతను ఏం చేశాడు, మరి అతనిది బ్యాన్ చేయడం వల్ల యూజ్ ఏంది, అసలు అతనిది రీజన్ ఏంది, అసలు అతనిది బ్యాన్ చేయడానికి అనే డౌట్ మీకు రావచ్చు. సో అతను మాత్రమే కాదు, ఇంకా కొంతమంది క్రికెట్ అనలిస్టులు ఉన్నారు. సో వాళ్ళ ఛానల్స్ కూడా మరి బ్యాన్ చేయడం జరిగింది. సో దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళు రీసెంట్గా మరి టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత సో వాళ్ళు కూడా కొన్ని మతపరమైన కామెంట్స్ చేయడం, దాని తర్వాత మత విద్వేషాలను రేగొట్టేటట్టుగా సో వాళ్ళు కామెంట్స్ అయితే చేయడం జరిగింది దాంట్లో. సో అందుకని చెప్పేసి సో వాళ్ళ ఛానల్స్ కూడా ఇక్కడ ప్రసారం అవ్వకూడదు అనే ఉద్దేశంతో మరి రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వాటిని కూడా బ్యాన్ చేసింది. అయితే అది పక్కన పెడితే మనకి ఇంకా ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ సో ఇంకా బయలాటరల్ సిరీస్లో కూడా ఇక దాదాపు జరగకపోవచ్చు. సో దాని గురించి రీసెంట్గా BCCI కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే మరి ఇటువంటి మనకి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకోవడం వల్ల మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.